నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం। నా పేరు మహేశ్వరి। ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు। ఘనంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి వేడుకలు। తిరుపతిలోని ఆర్టీసీ బస్టాండ్ సర్కిల్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించిన కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, వివిధ శాఖల అధికారులు। రాష్ట్రంలో అన్ని రంగాల్లో విచ్చలవిడిగా అవినీతి। తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశంలో పాల్గొని ప్రభుత్వంపై విమర్శలు చేసిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి। హలో మాల చలో గుంటూరు మాల మహాగర్జనను జయప్రదం చేయండి। గూడూరులో నిర్వహించిన సమావేశంలో పాల్గొని మాట్లాడిన ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయకులు। మల్టీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోండి। తిరుపతిలోని ఇండోర్ స్టేడియంలో ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు తదితరులతో కలిసి ప్రారంభించిన కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్। తిరుపతి నగర ప్రజలకు మల్టీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని, ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ కోరారు। తిరుపతిలోని ఇందిరా మైదానం వద్ద ఉన్న ఇండోర్ స్టేడియంలో ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు తదితరులతో కలిసి ప్రారంభోత్సవం చేశారు। తిరుపతిలోని ఇందిరా మైదానం వద్ద ఏర్పాటై ఉన్న ఇండోర్ స్టేడియంలో మల్టీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను స్థానిక ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు, మున్సిపల్ కమిషనర్ మౌర్య, శాప్ చైర్మన్ రవినాయుడుతో కలిసి కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ప్రారంభోత్సవం చేశారు। ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ నగర ప్రజల కోసం మల్టీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు। ప్రజలకు, క్రీడాకారులకు పలు రకాల క్రీడలు అందుబాటులోకి తీసుకొస్తున్నామని తెలిపారు। ఈ ఇండోర్ స్టేడియంలో బాస్కెట్బాల్, వాలీబాల్, షటిల్ వంటి క్రీడలతో పాటు ఇండోర్ క్రీడలు అందుబాటులోకి వచ్చాయని, గ్రౌండ్ ఫ్లోర్ లో 2 బ్యాడ్మింటన్ కోర్టులు, వాలీబాల్, బాస్కెట్బాల్ కోర్టులు ఉంటాయని పేర్కొన్నారు। అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తూ క్రీడలు ఎల్లప్పుడూ జరిగేలా తగిన చర్యలు తీసుకుంటామని ఆయన వివరించారు। ఈ రోజు మనం తిరుపతి సిటీలో స్మార్ట్ సిటీలో భాగంగా మనం అనేది అందరూ సమక్షంలో ఈ రోజు మనం ఓపెన్ చేసుకోవడం జరిగింది। ఇది G+2 అంటే మొత్తంకి 3 ఫ్లోర్స్ మనకు అందుబాటులో వస్తుంది। సుమారుగా 8 కోట్ల వ్యయంతో మన స్మార్ట్ సిటీ నిధులతో ఇది ఈరోజు ఓపెన్ చేసుకోవడం జరిగింది। 2000 స్క్వేర్ మీటర్స్ 2000 స్క్వేర్ మీటర్స్ ఫెసిలిటీ ఇక్కడ వస్తుంది। ఇదందరి ప్రజలందరికీ కూడా ఎన్నో స్పోర్ట్స్ ఫెసిలిటీస్ ఇక్కడ అందుబాటులోకి తీసుకురాబోతున్నాం। 2 షటిల్ కోర్ట్స్, 1 బాస్కెట్బాల్ కోర్ట్, 1 వాలీబాల్ కోర్ట్ విత్ సీటింగ్ అరేంజ్మెంట్, అదేవిధంగా మనకి జిమ్ ఫెసిలిటీ, అదేవిధంగా ఇండోర్ గేమ్స్ ఏదైతే ఉన్నాయో క్యారమ్స్, అదేవిధంగా ఎయిర్ హాకీ లాగా అన్నీ చూసుకున్నట్టయితే ఒక మోడల్ స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం ఈరోజు అందుబాటులోకి తీసుకురాబోతున్నాం। దీనికి స్మార్ట్ సిటీ అధికారులతో పాటు మన పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అందరూ కూడా, మరీ ముఖ్యంగా మన శాప్ చైర్మన్ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు గారి ఆధ్వర్యంలో, మిగతా ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో దీన్ని తిరుపతి ప్రజలందరికీ ఈరోజు అందించడం ఎంతో సంతోషకరంగా ఉంది। ప్రజలందరూ కూడా దీన్ని పూర్తిగా వినియోగించుకొని త్వరలోనే దీని ఓఎండ్ఎం అంటే ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ఎట్లా చేయాలనేది కూడా 1-2-3 రోజుల్లో నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది। సో దట్ ఇది ఒక సస్టైనబుల్గా మంచిగా ప్రజలకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా దీని ఒక ప్రాఫిట్ మోటివ్తో, సో దట్ ఫ్యూచర్లో కూడా మళ్ళీ మనం చూసుకున్నట్టయితే చాలా స్పోర్ట్స్ ఫెసిలిటీస్ జనరలీ ఓపెన్ చేసిన తర్వాత మరుగున పడిపోతుంది। అట్లా జరగకుండా కంటిన్యూస్ మంచి సౌకర్యాలన్నీ కూడా ఎల్లప్పుడూ ఉండే విధంగా చర్యలు తీసుకోవడానికి కూడా మేము ప్లాన్ చేస్తున్నాము। సో ఈరోజు ఈ ఓపెన్ చేసుకోవడం అనేది ఒక మంచి ప్రజలందరికీ కూడా ఒక మంచి శుభవార్త మీ ద్వారా తెలియజేస్తాం। ఈ కార్యక్రమంలో మేయర్ శిరీష్, స్మార్ట్ సిటీ మేనేజర్ చంద్రమౌళి, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి, ఉప కమిషనర్ అమరయ్య తదితరులు పాల్గొన్నారు। డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా శుక్రవారం ఉదయం తిరుపతిలోని ఆర్టీసీ బస్టాండ్ సర్కిల్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ పూలమాల వేసి నివాళి అర్పించారు। ఈ కార్యక్రమంలో జిల్లా సాంఘిక సంక్షేమాధికారి చెన్నయ్య, ఆర్డీఓ రామ్మోహన్,
జిల్లా బీసీ సంక్షేమాధికారి చంద్రశేఖర్, వివిధ సంఘాల నాయకులు, అధికారులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగ నిర్మాకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా మనం ఈరోజు తిరుపతి జిల్లాలో తిరుపతి పట్టణంలో స్మరించుకోవడం జరిగింది. పట్టణంలో గౌరవ మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు అర్పించి ఆయన మన భారతదేశానికి ఎంత కాంట్రిబ్యూట్ చేశారనేది మనం ఎప్పటికీ అది మర్చిపోలేనిది. ఆయన ఎప్పుడూ స్మరించుకుంటూ ఆయన నిర్మించిన రాజ్యాంగం మీద మనం అడ్మినిస్ట్రేషన్ కానీ మిగతా అన్నీ కూడా ప్రజలందరికీ చేరుబాటులో చేయడానికి ఆయన వాల్యూస్ అన్నింటినీ కూడా గవర్నమెంట్లో కానీ అదేవిధంగా అడ్మినిస్ట్రేషన్లో కానీ ఎల్లప్పటికీ స్మరించుకొని ముందుకు తీసుకెళ్తామని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. సూపర్ 6 పథకాలు ఎలా ఉన్నాయని హలో అంటూ ఫోన్ చేసి అడుగుతారట. అసలు పథకాలు ఉంటే కదా ప్రజలు సమాధానం చెప్పడానికి అంటూ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు. తాడేపల్లిలోని కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని రంగాల్లో అవినీతి విచ్చలవిడిగా జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వ ఖజానాకు రూపాయి కూడా ఆదాయం రావడం లేదని, వేలం వేసి మరీ బెల్ట్ షాపులు నడుపుతున్నారని జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి జెడ్పీటీసీలను, ఎంపీపీలను, మున్సిపల్ చైర్పర్సన్లను అందరినీ కూడా ఇక్కడికి ఆహ్వానించడానికి, మీతో కాస్త టైం గడపడానికి ప్రధానమైన కారణం ఏమిటి అనేది కొద్ది గొప్ప మీ అందరికీ కూడా అవగాహన ఉంటుంది. ఈ ప్రభుత్వం వచ్చి ఇప్పటికి దాదాపుగా 6 నెలలు అయిపోయింది. మామూలుగా పాలన చేస్తే ప్రజల్లో వ్యతిరేకత కొద్ది గొప్ప ఈ మేరకు ఉంటుంది. కానీ ఫస్ట్ టైం ఇలాంటి ప్రభుత్వం చూస్తా ఉన్నాం. 6 నెలలు గడవక ముందే ప్రభుత్వంలో మీద వ్యతిరేకత ఈ స్థాయి నుంచి ఇక్కడ కనిపిస్తా ఉంది. ఈ రోజుకి కూడా మన జెడ్పీటీసీలు కానీ, మన ఎంపీటీసీలు కానీ, మన సర్పంచులు కానీ ఎవరైనా కూడా ఏ గ్రామంలో అయినా కూడా, ఏ ఇంటికైనా కూడా గర్వంగా తలెత్తుకొని పోగలుగుతాం. కారణం ఏమిటి అంటే ఎన్నికలప్పుడు మా పార్టీ ఇవన్నీ చెప్పింది, తూచా తప్పకుండా ప్రతి ఇది కూడా చేసి చూపించిన ప్రభుత్వం మాది అని చెప్పి సగర్వంగా తలెత్తుకొని చెప్పుకునే పరిస్థితి ఏ ప్రభుత్వానికైనా ఉంది అని అంటే అది ఒక వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే అని చెప్పి కూడా గర్వంగా చెప్పగలుగుతాం. నిజంగా దాని క్యాంపెయిన్ మనం ఎంత తీవ్రమైన క్యాంపెయిన్ జరిగింది అన్నది ఒకసారి గమనించినట్లయితే ఏ ఇంటికి ఎవరు పోయినా కూడా తెలుగుదేశం వాళ్ళు, తెలుగుదేశం ఎమ్మెల్యే నుంచి, తెలుగుదేశం కుటుంబ సభ్యుల నుంచి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల దగ్గర నుంచి ఎవరు పోయినా కూడా ప్రతి ఇంటికి వాళ్ళు చెప్పిన మాట, ఇంట్లో ఎవరు కనపడినా కూడా చిన్నపిల్లలు కనపడితే స్టార్ట్, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 సంతోషమా, అంతకన్నా కొంచెం పెద్దోళ్ళు, తల్లులు కనిపిస్తే చాలు, అమ్మలు కనిపిస్తే చాలు, నీకు 18,000, నీకు 18,000, నీకు 18,000 సంతోషమా, అంతకన్నా ఇంకా కాస్త పెద్దోళ్ళు, ఆ అమ్మలకు సంబంధించిన పెద్దమ్మలు, వాళ్ళ అత్తగారు కనిపిస్తే చాలు, నీకు 48,000, నీకు 48,000, నీకు 48,000 సంతోషమా. 20 ఏళ్ళ పిల్లోడు ఇంట్లో నుంచి బయటకు వస్తే చాలు, నీకు 36,000, నీకు 36,000, నీకు 36,000 సంతోషమా. ఇంట్లో నుంచి రైతు కండువా వేసుకొని బయటకు వస్తే చాలు, నీకు 20,000, నీకు 20,000, నీకు 20,000 సంతోషమా అనే మాటలు ఈ రోజుకి కూడా నా దగ్గరికి మన ఎమ్మెల్యేలు కూడా నా దగ్గరికి వచ్చి చెప్పారు. చాలా మంది కూడా చెప్పినారు, అన్న ఈ రకంగా చెప్తా ఉన్నారన్న, మనమేమో కుటుంబం మొత్తానికి సహాయం మనం చేస్తూ ఉంటే వీళ్ళు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మేము చేస్తాము అని చెప్పి చెప్పడం మొదలు పెడతా ఉన్నారు. ఈ అబద్ధాలకు మనం తట్టుకోలేమున్నా మనం కూడా ఏదో ఒకటి చేయకపోతే, ఏదో ఒకటి చెప్పకపోతే ఇబ్బంది పడతామన్నా అని చెప్పి కూడా చాలామంది ఎమ్మెల్యేలు నా దగ్గర కూడా వచ్చి చెప్పారు. కానీ చెప్పినప్పటికి కూడా నేను చేయలేకపోయా. ఎందుకు చేయలేకపోయినాను అంటే ఈ రోజుకి కూడా అంటారు చాలామంది ఎమ్మెల్యేలు నా దగ్గరికి వచ్చినట్టు కూడా, అన్న నీతో సమస్య ఉందన్న అంటారు. ఏంది ఆ సమస్య అని చెప్పి నేను అడిగితే, అన్న నీతో ప్రాబ్లం నీలో అతి మంచితనము, అతి నిజాయితీతనం, ఈ రెండు నీతో ఉన్న సమస్యలు అన్నా అని చెప్పి కూడా. సుప్రీంకోర్టు నిర్ణయం మాలలకు విషాదకరమైన వార్త అని ఇందుకు నిరసనగా ఈ నెల 15వ తేదీ తలపెట్టిన హలో మాల, చెలో గుంటూరు మాల మహాగర్జన సభను జయప్రదం చేయాలని ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయకులు ఉప్పులేటి దేవిప్రసాద్ తదితరులు కోరారు. గూడూరులో జరిగిన కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడారు. హలో మాల, చలో గుంటూరు మాల మహాగర్జన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయకులు పిలుపునిచ్చారు. గూడూరు పట్టణంలో వారు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం విశ్రాంత ఉద్యోగుల భవనంలో జరిగిన కార్యక్రమంలో నాయకులు డాక్టర్ ఉప్పులేటి దేవిప్రసాద్ తదితరులు మాట్లాడుతూ
ఈ నెల 15వ తేదీన గుంటూరులో తలపెట్టిన మాల మహాగర్జన విజయవంతం చేయాలన్నారు. సుప్రీంకోర్టు నిర్ణయం మాలలకు విషాదకరమైన వార్తని తెలిపారు. 1200 కులాలు కలిపి షెడ్యూల్ కులమని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిస్తే అలాంటి కులాలు వేరు చేయడానికి మీరెవరని అన్నారు. సుప్రీంకోర్టు నిర్ణయాన్ని తాము వ్యతిరేకిస్తున్నట్లు వారు వివరించారు. ఆగస్టు 1న సుప్రీంకోర్టు జడ్జిమెంట్ మన రిజర్వేషన్ వర్గీకరణ మీద ఇవ్వడం జరిగింది. అది మనకి శరాఘాతంగా తగిలింది. ఎందుకంటే దళితులందరికీ కూడా చాలా విషాదకరమైనటువంటి వార్త అది. మాలకు ఒకరికే కాదు, మొత్తం 59 దళిత కులాలకి, అలాగే 1200 కులాలకి దేశంలో మొత్తానికి కూడా మనకి చాలా విచారకరమైనటువంటి వార్తగా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే అది వరకు ఒకసారి వర్గీకరణ చేశారు. తమ రాజకీయ ప్రయోజనాల కోసం, తమ ఓటు బ్యాంకులు పెంచుకోవడం కోసం రాజ్యాంగంలో ఉన్నటువంటి రిజర్వేషన్ వ్యవస్థకి తూట్లు పడతాలని కొన్ని రాజకీయ పార్టీలు ప్రయత్నం చేసినాయి. అలాంటి ప్రయత్నాలని ఎదుర్కోవడానికి మాల జాతి తన యొక్క ధైర్యాన్ని, తన యొక్క శౌర్యాన్ని మరి చూపించి 2004వ సంవత్సరంలో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ద్వారా వర్గీకరణ అనేటటువంటి దాన్ని ఆపివేయడం జరిగింది. కాబట్టి మాలలు ఘన విజయం సాధించారు. 2004లో మాలలు ఘన విజయం సాధించారు. ఈవి చెన్నయ్య గారు నెల్లూరు జిల్లా ఆయనే. ఈవి చెన్నయ్య గారు వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనేటటువంటి కేసులో సుప్రీంకోర్టులో మనం విజయం సాధించాం. ఆ విజయానికి మా పాత్ర కూడా ఎంతో ఉంది. మరి మేమంతా కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని ఎప్పటికప్పుడు మేము పరిశీలిస్తూ, దానికి సమర్థిస్తూ, సహకరిస్తూ అనేక విధాలుగా మరి ఆ యొక్క లాయర్లకి మరి మేము సహకారం అందిస్తూ చేయటం వల్ల మాత్రమే ఇది జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉద్యోగ సంఘం అధ్యక్షులు అశోక్ బాబు, దాసరి సుందరం, డివిజన్ జేఏసీ అధ్యక్షులు మీజూరు మాధవ్, సభ్యులు రఘు, అశోక్, బల్లా హరి, వెంకటరమణయ్య, కేశవ, మల్లికార్జున, ఏడుకొండలు, శివప్రసాద్, మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 6 నుండి వచ్చే నెల 8వ తేదీ వరకు అంటే 33 రోజుల పాటు నిర్వహించే రెవెన్యూ సదస్సులో వివిధ శాఖల అధికారుల బృందం పాల్గొంటుందని, ప్రజలు హాజరై సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ సూచించారు. తిరుపతిలోని కలెక్టరేట్ లో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ భూ ఆక్రమణలకు పాల్పడే వారిపై చట్టపరంగా చర్యలు ఉంటాయని వివరించారు. రేపు జరగబోయేటువంటి రెవెన్యూ సదస్సులు మనకి రాష్ట్రమంతటా డిసెంబర్ 6 నుంచి జనవరి 8వ తారీఖు వరకు అంటే 33 రోజులు రెవెన్యూ సదస్సులు నిర్వహించబోతున్నాము. జిల్లా వ్యాప్తంగా కూడా ప్రతి రోజుకి షెడ్యూల్ కూడా ఆల్రెడీ డిసైడ్ చేయటం జరిగింది. విలేజ్ వారీగా, రెవెన్యూ విలేజ్ వారీగా ఈ రెవెన్యూ సదస్సులకి జిల్లా యంత్రాంగంతో పాటు గౌరవ శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, అదేవిధంగా స్టేట్ నుంచి మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు అండ్ రెవెన్యూ మినిస్టర్ గారు వాళ్ళు అండ్ మొత్తం టీం కూడా జనవరి 7వ తారీఖున మన జిల్లాని విజిట్ చేయడం జరుగుతుంది. మొత్తం స్టేట్ టీం కూడా రాష్ట్ర వ్యాప్తంగా 4 జిల్లాలు వెళ్తుంది, అందులో తిరుపతి కూడా ఒక జిల్లా. ఈ రెవెన్యూ సదస్సులు 2017 తర్వాత నిర్వహించుకోవడం జరుగుతుంది, సుమారుగా 8 ఏళ్ల తర్వాత. ముఖ్యంగా వీటిని నిర్వహించడానికి ముఖ్య ఉద్దేశం ఏమంటే మనకు వచ్చేటువంటి రోజు వచ్చేటువంటి పీజీఆర్ఎస్ గ్రీవెన్సుల్లో కానీ, అదేవిధంగా తరచుగా వచ్చే గ్రీవెన్సుల్లో సుమారుగా 60% రెవెన్యూ సమస్యలు వస్తున్నాయి. సో వీటన్నిటినీ ఒకే వేదిక కింద రిసీవ్ చేసుకొని పరిష్కారం చేయటం కోసం, మరీ ముఖ్యంగా చాలామంది రెవెన్యూ ఆఫీసెస్ చుట్టూ తరచుగా తిరగటం అది తగ్గించడం కోసం, అదేవిధంగా లాంగ్ స్టాండింగ్ డిస్ప్యూట్స్ ఏదైతే ఉన్నాయో అది కొంచెం అమికబుల్గా సెటిల్ చేయటం కోసం, మరీ ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళవి రెవెన్యూ సమస్యలన్నీ కూడా ఒకే రోజు వీలైనంత వరకు రిసీవ్ చేసుకొని అదే రోజు పరిష్కారం కానీ, లేదంటే ఒక 45 రోజులు పెట్టుకొని వాటిని పరిష్కారం చేసే విధంగా చర్యలు తీసుకోవడానికి రెవెన్యూ సదస్సులు పెడుతున్నాం. ఇందులో ముఖ్యంగా
అన్ని లైన్ డిపార్ట్మెంట్స్, పంచాయతీరాజ్ కానీ, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కానీ వాళ్ళ సహాయ సహకారాలతో మనకి ఆ రోజు జరగబోయేటువంటి రెవెన్యూ సదస్సు జరగబోయే 2 రోజుల ముందుగానే టామ్ చేసి ముఖ్యమైనటువంటి రెవెన్యూ రికార్డులు 1B కానీ, ROR కానీ, RSR కానీ, FLR కానీ ఇవన్నీ కూడా ఆన్లైన్లో ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరికీ వాట్సాప్ ద్వారా షేర్ చేయడం కానీ, లేదంటే అక్కడ పంచాయతీ ఆఫీస్లో కానీ, సచివాలయంలో కానీ ఇంపార్టెంట్ ప్లేసెస్లో డిస్ప్లే చేయడం వల్ల ప్రజలు వాళ్ళ సమస్యలు తెలుసుకొని ఏ రోజైతే రెవెన్యూ సదస్సు జరుగుతుందో ఆ రోజు ఉదయం 9 నుంచి అన్ని లైన్ డిపార్ట్మెంట్ వాళ్ళు, VRO, RI, తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్ వాళ్ళందరితో పాటు మిగతా లైన్ డిపార్ట్మెంట్స్ వాళ్ళందరూ కూడా ఉంటారు. ఆ రోజుటికి రెవెన్యూ సదస్సు జరిగే రోజుటికి ఏవైనా సర్వీసెస్, సర్టిఫికెట్లు కానీ, సర్వే పిటిషన్లు కానీ, మ్యుటేషన్కి కానీ ఏది చేయాలన్నా ఆ రోజు తీసుకున్న అది ఉచితంగానే ప్రభుత్వం చేయబోతుంది. ఆ ఒక్కరోజు మాత్రం ఎటువంటి కాస్ట్ లేకుండా అన్ని ఉచితంగానే మనము ఈ సర్వీసెస్ అన్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళికతో సమయంలో ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయబోతున్నాం. అదేవిధంగా ప్రతి ఒక్క సమస్యకి ఆన్లైన్లో గ్రీవెన్స్ని అప్లోడ్ చేసి దానికి ఒక ప్రాపర్ అక్నాలెడ్జ్మెంట్ కూడా ప్రజలకి ఇవ్వబోతున్నాం. దీన్ని రొటీన్ ఎక్సర్సైజ్లా కాకుండా ఒక ప్రత్యేకంగా దీన్ని అందరూ రెవెన్యూ సిబ్బంది అంతా కూడా తీసుకొని ప్రజలకు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి రెవెన్యూ సమస్యలు పరిష్కారం చేయడం కోసం ఈ సదస్సులు నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా ఫ్రీ హోల్డ్ జరిగినటువంటి కానీ, ల్యాండ్ గ్రాబింగ్ కానీ, ఎంక్రోచ్మెంట్లు కానీ, పట్టాలు ఇవ్వటం కానీ, మ్యుటేషన్స్ కానీ, పార్టీషన్లు చేసుకోవడం కానీ, అదేవిధంగా డిస్ప్యూట్లు ఏదన్నా ఉంటే వాటిని పరిష్కరించడం కానీ, 22A కింద ఉన్నటువంటి వాటిని రిమూవ్ చేయడం కానీ వీటి మీద ప్రత్యేకంగా మన జిల్లాలో ఫోకస్ పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సదస్సులో మిగతా డిపార్ట్మెంట్ సంబంధించి ఏదన్నా పెన్షన్కి సంబంధించి కానీ, హౌస్ సైట్ పట్టా, పొజిషన్ సర్టిఫికేట్, మిగతా ఏ సమస్యలు వచ్చినా కూడా వాటిని కూడా అర్జీలు రిసీవ్ చేసుకొని వాటిని కూడా ఆయా డిపార్ట్మెంట్కి పంపించడం జరుగుతుంది. ఈ నెల 7వ తేదీన జిల్లా వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ సమావేశాలు జరగనున్నాయని, విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఈ పండుగలో పాల్గొనాలని కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ సూచించారు. తిరుపతిలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యార్థుల తల్లిదండ్రులకు ఆటల పోటీలు నిర్వహించి బహుమతులు అందజేయడం జరుగుతుందన్నారు. అలాగే విద్యార్థుల ప్రోగ్రెస్ ఇవ్వడం జరుగుతుందని కలెక్టర్ వివరించారు. ఈ సమావేశంలో జేసీ శుభం బన్సల్ తదితరులు పాల్గొన్నారు. డిసెంబర్ 7వ తారీఖున మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ జరగబోతుంది. ఇది ఫస్ట్ టైం మన దేశంలోనే మొట్టమొదటిసారిగా గవర్నమెంట్ స్కూల్స్లో పేరెంట్ టీచర్స్ మీటింగ్ అనేది నిర్వహించుకోబోతున్నాం. ఇది డిసెంబర్ 7వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆల్ స్కూల్స్లో, స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ స్కూల్స్ అయి ఉండొచ్చు, సోషల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, ఇట్లా గురుకులం స్కూల్స్ అన్నిట్లో కూడా ఈ మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ అనేది మనము చేసుకోబోతున్నాము. ఇది ఆల్రెడీ ప్రతి ఒక్క స్కూల్కి పేరెంట్స్కి ఇన్విటేషన్ కూడా పిల్లలే తయారు చేసి పిల్లలు, టీచర్లు ప్రతి ఒక్క పేరెంట్కి ఇన్విటేషన్ అందించున్నారు. అదేవిధంగా ప్రతి ఒక్క పిల్లవాడికి హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్, HPC కార్డ్ అంటాం, హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ అనేది కొత్తగా ఒకటి తయారు చేసి అందరికీ అందించడం జరిగింది. ఆ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డు కూడా మనము ప్రతి ఒక్క స్టూడెంట్కి ఒకటి ఉంటుంది. దీన్ని డిజైన్ చేసి కూడా అంటే ఎంతో క్వాలిటీతో డిజైన్ చేసి మనకి స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇందులో వాళ్ళ పూర్తి వివరాలు, తల్లిదండ్రుల వివరాలు, అటెండెన్స్, అదేవిధంగా పిల్లవాళ్ళ యొక్క ఇంట్రెస్ట్, హాబీస్, అకాడమిక్ స్ట్రెంగ్స్ ఏంటి, కెరీర్లో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి, ఇట్లాగా అదేవిధంగా వాళ్ళకి ఛాలెంజెస్ ఏమున్నాయి, అదేవిధంగా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఏమేమి చేయబోతున్నారు, ఇలా ఒక చాలా డీటెయిల్డ్గా మనం హోలిస్టిక్ ప్రోగ్రెస్ అంటే ఒక పూర్తి స్థాయి ప్రోగ్రెస్ ఒక పిల్లవాడిది ఎలా చేయాలనేది కూడా మనకి కార్డు తయారు చేశాము. దీంట్లో ఫార్మేటివ్ అసెస్మెంట్ 1, 2, సమ్మేటివ్ అసెస్మెంట్ ఏదైతే పరీక్షలు చేస్తారో సబ్జెక్ట్ వారీగా కూడా వాళ్ళకు వచ్చినటువంటి మార్క్స్ ఎన్ని, ప్రాజెక్ట్ వర్క్లో మార్క్స్ ఎన్ని, ఇట్లాగా టోటల్గా కూడా గ్రేడింగ్ చేసేసి మనకి ఈ కార్డ్ని ఏదైతే ప్రైవేట్ స్కూల్స్లో చేసేదానికంటే కూడా చాలా ప్రత్యేకంగా ఈ కార్డ్ని రూపొందించడం జరిగింది. దీన్ని కూడా ఆ రోజు ప్రతి ఒక్క స్టూడెంట్, టీచరు వాళ్ళ పేరెంట్స్తో కూర్చున్న తర్వాత
ఫిల్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్లో ముందుగా పేరెంట్స్ అందరిని ఇన్వైట్ చేయడం అనేది ఒక ముఖ్య ప్రక్రియ. దాని తర్వాత పేరెంట్ టీచర్స్ స్టూడెంట్ సమక్షంలో స్టూడెంట్స్ని అసెస్మెంటు, పేరెంట్స్కి టీచర్లు ఆ అబ్బాయి యొక్క స్ట్రెంగ్త్ ఏమి, వీక్నెస్ ఏమి, అదేవిధంగా ఏ సబ్జెక్ట్లో బాగా చేస్తున్నారు, ఎందులో కొంచెం వెనకబడి ఉన్నాడు, ఎలా అతన్ని ఇంప్రూవ్ చేయాలి, అతని యొక్క ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఏదైతే బాగా చేస్తున్నారు, ఇట్లాగా మొత్తానికి పేరెంట్స్కి కూడా చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత పేరెంట్స్ శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ మధ్య ఒక MOU కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. స్థూల దేశీయోత్పత్తి, ఉపాధి అవకాశాలు కల్పించడంలో పర్యాటక అవసరం గురించి అవగాహన కల్పించేందుకు ఎక్కువ సంఖ్యలో MOUలు అవసరం ఉందని వివరించారు. ఈ కార్యక్రమంలో టూరిజం అథారిటీ సంచాలకులు డాక్టర్ రమణ ప్రసాద్, వైస్ ప్రిన్సిపల్ తారకేశ్వర్, విభాగాధిపతి నీరజ తదితరులు పాల్గొన్నారు. So tourism on top of the hill, but there are many other facets to it. In fact, close to 75,000 to 1 lakh people are present at any given point of time, tourists in Tirupati district, mostly in Tirupati town and surroundings. So on an average, these people are staying only for 18 to 20 hours in the district. So there is not much revenue to the state administration or to the government from these tourists. And also, though there is a footfall of international tourists, even they are not staying for more than 24 hours. So you must be aware, some of you must have visited abroad also. Most of the Western countries, they are getting maximum of their revenue from tourism department or from tourism. In fact, if you take the top 10 countries of tourism, it will be, most of them are either European countries or the American, either North American or Central American countries. So India, with its unique climate, diversified culture, traditions, with its rich heritage, culture, we have so much to showcase to the world on tourism. Not only there are two aspects, one is domestic tourism, another one is international tourism. Tirupati district in particular, we have more potential for international tourism as well. Now, I think Hinduism is the largest religion. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఘనంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి వేడుకలు. తిరుపతిలోని ఆర్టీసీ బస్టాండ్ సర్కిల్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించిన కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, వివిధ శాఖల అధికారులు. రాష్ట్రంలో అన్ని రంగాల్లో విచ్చలవిడిగా అవినీతి. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశంలో పాల్గొని ప్రభుత్వంపై విమర్శలు చేసిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. హలో మాలా చలో గుంటూరు మాలా మహాగర్జనను జయప్రదం చేయండి. గూడూరులో నిర్వహించిన సమావేశంలో పాల్గొని మాట్లాడిన ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయకులు. మల్టీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోండి. తిరుపతిలోని ఇండోర్ స్టేడియంలో ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు తదితరులతో కలిసి ప్రారంభించిన కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.